హాయ్ అండి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎక్కువగా ప్రాఫిట్స్‌ని సంపాదించాలంటే సరైన ఎంట్రీ, సరైన ఎగ్జిట్ ఎంతో అవసరం. ఈ వీడియోలో 2 సక్సెస్‌ఫుల్ ట్రేడింగ్ ఇండికేటర్స్ గురించి చెప్పుకోబోతున్నాము. ఒకటి ఈఎంఏ, రెండోది సిపిఆర్. ఈ 2 ఇండికేటర్స్‌ను వాడి సరైన ఎంట్రీ, సరైన ఎగ్జిట్‌ని ఎలా తీసుకోవాలో వివరంగా చెప్పబోతున్నాను. ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్‌తో పాటు పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ ఏరియాలో పర్ఫెక్ట్ ఎంట్రీ దొరకవచ్చు, అలాగే టార్గెట్ ని ఎక్కడ బుక్ చేయవచ్చు అనే వాటిపై సరైన అవగాహన అయితే వస్తుంది. అలాగే ట్రేడింగ్ లో ఇప్పటి వరకు సక్సెస్ కాలేక ఎవరైతే లాస్ లోకి వెళ్తూ ఉన్నారో మీరు గనక సరైన ఎంట్రీని, సరైన ఎగ్జిట్లు తీసుకోలేకపోతుంటే, ఒకవేళ సరైన ఎంట్రీ తీసుకున్నా సరిగా ఎగ్జిట్ అవ్వకపోతున్నా, ఎంట్రీలు అర్థం కాకపోతుంటే తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడటానికి ప్రయత్నించండి. ఇక మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా చూస్తున్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటున్నాను. ఇక ఈఎంఏ అంటే ఏంటి, సిపిఆర్ అంటే ఏంటి, ఇంట్రాడే ట్రేడింగ్ లో వీటి యొక్క ఉపయోగం ఏంటి, అలాగే వీటిని ఉపయోగించుకొని సరైన ఎంట్రీలు, సరైన ఎగ్జిట్లు ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు లైవ్ గా చార్ట్లు అయితే ఎగ్జాంపుల్ తో సహా చూపిస్తాను. సాధారణంగా సిపిఆర్ ఇండికేటర్ ను వాడుతున్న వాళ్ళందరినీ ప్రొఫెషనల్ ట్రేడర్ గా మనం గమనించాల్సి ఉంటుంది. మిగిలిన ఇండికేటర్ లో కొంత లాగింగ్ ఉన్నప్పటికీ సిపిఆర్ ఇండికేటర్ లో లాగింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే ప్రో ట్రేడర్స్ అలాగే హెచ్ఎన్ఏ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఈ సిపిఆర్ ఇండికేటర్ను వాడే ఎంట్రీలు, ఎగ్జిట్లు చేస్తూ ఉంటారు. మీరు గనక వారిలానే ట్రేడింగ్ చేయాలంటే అసలు సిపిఆర్ ఇండికేటర్ ఏంటి, సిపిఆర్ ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈఎంఏ ఇండికేటర్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సింపుల్ మూవింగ్ యావరేజ్ కి ఈ ఈఎంఏ కి ఉన్న డిఫరెంట్ ఏంటి, ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది సాధారణంగా సింపుల్ మూవింగ్ యావరేజ్ తో పోలిస్తే ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది చేంజెస్ ని త్వరగా చూపిస్తూ ఉంటుంది. కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ సింపుల్ మూవింగ్ యావరేజ్ కంటే కూడా బెటర్గా చేంజెస్ అయితే మనకు వెంటనే చూపిస్తూ ఉంటుంది. అలాగే ట్రేడింగ్ లో ఓవర్ బై జోన్, ఓవర్ సెల్ జోన్ కూడా దీని ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ స్వింగ్ ట్రేడర్స్ కి అలాగే ఇంట్రాడే ట్రేడర్స్ కూడా ఉపయోగకరంగా ట్రేడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్స్ లో 9 ఈఎంఏ, 20 ఈఎంఏ, 50 ఈఎంఏ అనేది ముఖ్యంగా వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్క ట్రేడర్స్ షార్ట్ టర్మ్లో ఎంట్రీ కోసం 9 ఈఎంఏని, అలాగే కొంత ల్యాగ్ ఉన్నా పర్లేదు కొంచెం కన్ఫర్మేషన్ కోసం చూడాలి అనుకున్న వాళ్ళు 20 ఈఎంఏ, అలాగే స్ట్రాంగ్ డైరెక్షన్ తెలుసుకుంటానికి 50 ఈఎంఏని వాడుతా ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి 9 ఈఎంఏ, 20 ఈఎంఏ రెండు క్రాస్ అయినట్లయితే మనం బై కోసం అలాగే సెల్ కోసం సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. దీనైతే ఇప్పుడు మీకు చార్ట్లో చూపిస్తాను. ఇక్కడ చార్ట్లో అయితే మీకు క్లీన్గా ఉంది. ఇప్పుడు నేను ఈఎంఏ, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే దీంట్లో డిప్లాయ్ చేయబోతున్నాను. పీరియడ్ వచ్చేసి 9, టైప్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్, ఫీల్డ్ వచ్చేసి క్లోజ్. ఇలా మనం మూవింగ్ యావరేజ్ని డిప్లాయ్ చేసుకోవాల్సి ఉంటుంది మన చార్ట్లో. షార్టర్ టైం ఫ్రేమ్లో ఎక్కువగా ఫాల్స్ సిగ్నల్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. సాధారణంగా మనం దీన్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో జాగ్రత్తగా వాడవచ్చు. అంతకంటే తక్కువ టైం ఫ్రేమ్లో వెళ్ళినప్పటికీ ట్రేడ్లు అయితే ఇంట్రాడేలో మాత్రమే బాగుంటాయి. ఒకవేళ మీరు పొజిషనల్ ట్రేడింగ్ చేస్తా ఉన్నట్లయితే 1 అవర్ టైం ఫ్రేమ్ అలాగే 1 డే టైం ఫ్రేమ్ కూడా వాడచ్చు. ఇక్కడ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అయితే డిప్లాయ్ చేసాము. ఈ చార్ట్లో ఎక్కడెక్కడైతే మనకి క్రాస్ ఓవర్ జరిగిందో అక్కడ కొత్త ఎంట్రీ కోసం మనం రెడీగా ఉండాలని అర్థం అవుతుంది. ఇక్కడ క్రాస్ అయ్యింది అంటే 9 ఈఎంఏ 20 ఈఎంఏని డౌన్గా క్రాస్ చేసింది. ఇక్కడి నుంచి మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినట్టుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ 20 ఈఎంఏ మూవింగ్ యావరేజ్ని 9 ఈఎంఏ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసి అబోవ్కి వెళ్ళింది. ఇక్కడి నుంచి మనకు బయింగ్ ఆపర్చునిటీ వచ్చినట్టుగా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మధ్య మధ్యలో కొన్నిసార్లు బ్రేక్ అయినట్లుగా అలాగే క్రాస్ అయినట్టుగా కనబడుతూ ఉంటాయి. అక్కడ మాత్రం సరైన రిస్క్ మేనేజ్మెంట్తోనే ట్రేడ్ చేయాలి. ఇక ఓవరాల్ ట్రెండ్ డైరెక్షన్ కూడా చూడాలి. ఓవరాల్ డైరెక్షన్ డౌన్గా ఉన్నప్పుడు డౌన్ ట్రేడ్కే ఎక్కువ ఛాన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓవరాల్గా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు అప్ సైడ్ ట్రేడ్ని
జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రాస్ అయిన ప్రతిసారి మనము ఎంట్రీ కోసము అలాగే ఎగ్జిట్ కోసం రెడీగా ఉండవలసి ఉంటుంది. ఇక సిపిఆర్, వాట్ ఈజ్ సిపిఆర్? సెంట్రల్ పైవట్ రేంజ్. ఈ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుంది ఇది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సిపిఆర్ ఇండికేటర్ అనేది సపోర్టు మరియు రెసిస్టెన్స్ లెవెల్ని అంచనా వేయడానికైతే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బిగ్ ట్రేడర్స్ ఎక్కువగా ఈ సిపిఆర్ ఇండికేటర్ను వాడే వాళ్ళ యొక్క పొజిషన్లు అనేది కొత్తగా తీసుకోవడం అలాగే ఎగ్జిట్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. దానివల్ల మనము ఈ సిపిఆర్ ఇండికేటర్ వాడి బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్ అనేవి ఈజీగా మనం ప్రొడక్ట్ చేయొచ్చు. ఇక ఈ సిపిఆర్ ఇండికేటర్ గురించి కీ పాయింట్స్ ని మాట్లాడుకున్నట్లయితే ఈ సిపిఆర్ ఇండికేటర్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని ఈజీగా ప్రొడక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఓవరాల్ గా మార్కెట్ బుల్ ట్రెండ్ లో ఉందా, బే ట్రెండ్ లో ఉందా, అలాగే షార్ట్ టర్మ్ లో డేలో బయింగ్ సైడ్ ఉందా, సెల్లింగ్ సైడ్ ఉందా అనేది డైలీ సిపిఆర్ ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇక ఈ సిపిఆర్ ఇండికేటర్ నేరో గనక ఏర్పడినట్లయితే బ్రేక్అవుట్లు ఈజీగా వస్తాయని అలాగే స్ట్రాంగ్ గా ట్రెండీ ఉండొచ్చు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ సిపిఆర్ ఇండికేటర్ వైడ్ గా ఏర్పడినట్లయితే రేంజ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే రేంజ్ బౌండ్ ఉండే అవకాశాలు మనం ఎక్కువగా ప్రొడక్ట్ చేయవచ్చు. ఇక ఈ సిపిఆర్ ఇండికేటర్ ని మనం చార్ట్ లో పెడదాము. ఇక్కడ మనం సిపిఆర్ ఇండికేటర్ అయితే చార్ట్ లో పెట్టాము. ఇప్పుడు చూస్తున్నది డేకి సంబంధించినటువంటి అంటే డైలీ ఏర్పడే సిపిఆర్ ఇండికేటర్. ఈ సిపిఆర్ ఇండికేటర్ దిగున ట్రేడ్ అవుతూ ఉన్నంత వరకు మనం బేరిష్ ట్రెండ్ ని అలాగే దీని అబోలో గనక ట్రేడ్ అవుతా ఉన్నట్లయితే బుల్లిష్ ట్రెండ్ ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా మనము ప్రొడక్ట్ చేయొచ్చు. ఇక్కడ కనబడుతున్న ఈ సిపిఆర్ లో సెంటర్ గా ఉన్న లైన్ ని మనము పైవట్ అంటాము. అలాగే పైన ఉన్న లైన్ ని టాప్ సిపిఆర్, అలాగే బాటమ్ దిగువన ఉన్నదాన్ని బాటమ్ సిపిఆర్ అంటాము. అంటే దీన్ని పైవట్, దీన్ని సెంట్రల్ పైవట్, దీని అబోవ్ ఉన్నది టాప్ సిపిఆర్, అలాగే టాప్ పైవట్. ఇక డౌన్ సైడ్ ఉన్నదాన్ని బాటమ్ సిపిఆర్ కింద మనం పోలుస్తాము. ఇక ఎంటైర్ ఈ జోన్ మొత్తాన్ని సిపిఆర్ జోన్ కింద మనము పరిగణిస్తాము. ఇక ఈ సిపిఆర్ అబోవ్ లో ఉన్నంత వరకు ఇక్కడ నుంచి మార్కెట్ లో కొంత బయింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండే విధంగా మనం ప్రొడక్ట్ చేయవచ్చు. అలాగే దీని దిగున ట్రేడ్ అవుతా ఉన్నట్లయితే మనము డౌన్ సైడ్ మూవ్ ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఇక్కడ చూస్తున్నది మీరు నార్మల్ సిపిఆర్ కింద మాట్లాడుకోవచ్చు. అలాగే దిగున ఇక్కడ చూస్తున్న సిపిఆర్ ఈ డేలో వచ్చిన సిపిఆర్ నేరో సిపిఆర్ కింద మనం గమనించవచ్చు. అంటే ఆ రోజు మార్కెట్ లో ఎక్కువగా ట్రెండీ అవకాశాలు ఉండే విధంగా మనం ట్రేడ్ ని ప్రొడక్ట్ చేయవచ్చు. ఇక ఇలా ఏర్పడిన సిపిఆర్ ని మనము వైడ్ సిపిఆర్ కింద మాట్లాడుకుంటాము. ఈ వైడ్ సిపిఆర్ ఏర్పడినప్పుడు ఎక్కువ పర్సెంట్ రేంజ్ బౌండ్ లోనే ట్రేడింగ్ అవకాశాలు గమనించవచ్చు. అప్ సైడ్ కి వెళ్ళిన ప్రతిసారి రెసిస్టెన్స్, అలాగే డౌన్ సైడ్ వచ్చిన ప్రతిసారి సపోర్ట్ తీసుకుంటా ఈ రేంజ్ లోనే డే మొత్తం ట్రేడ్ అయ్యే అవకాశాలు ఈ వైడ్ సిపిఆర్ ఏర్పడినప్పుడు గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక నేరో సిపిఆర్ ఏర్పడినప్పుడు మాత్రము ట్రెండీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐదర్ అప్ సైడ్ లేదా ఐదర్ డౌన్ సైడ్ ట్రెండ్ అనేది స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు ఎక్కువ చూడవచ్చు. ఇక ఈ సిపిఆర్ ముందు చెప్పుకున్న ఈఎంఏను వాడి ఎక్కడెక్కడ ఎలా ఎంట్రీని ప్రొడక్ట్ చేయవచ్చు, అలాగే ఎలా ఎగ్జిట్ ని ప్రొడక్ట్ చేయొచ్చు అనేది ఇప్పుడు క్లుప్తంగా మాట్లాడుకున్నాము. స్టాక్ లేదా ఇండెక్స్ సిపిఆర్ అబోలో ట్రేడ్ అవుతా ఉండి మూవింగ్ యావరేజ్ 9 EMA 20 EMA ని క్రాస్ చేసి అబోవ్ కు వెళ్తా ఉన్నట్లయితే మనము బై సిగ్నల్ కింద గమనించవచ్చు. అలాగే సిపిఆర్ దిగువన ట్రేడ్ అవుతూ ఉన్నప్పుడు మూవింగ్ యావరేజ్ 9 20 మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసి దిగున క్రాస్ అయినట్లయితే మనం అక్కడ సెల్ ఆపర్చునిటీ వచ్చినట్టుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిపిఆర్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు తీసుకునే ట్రేడ్ కి అయితే మంచి రిస్క్ రివార్డ్ అయితే ఉంటుంది. ఒకవేళ బాగా ఎగువన ట్రేడ్ అవుతున్నప్పుడు మాత్రము ఎంట్రీల్లో కొంత స్టాప్ లాస్ అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత విధంగా మనం సిపిఆర్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నప్పుడే మనం ఈ ఈఎంఏ సిపిఆర్ ని వాడి ఎంట్రీలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి సరైన రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. అవేంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాము. దానికంటే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్స్ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. సింపుల్ బయింగ్ స్ట్రాటజీస్ అలాగే సింపుల్ సెల్లింగ్ స్ట్రాటజీస్ మన ఛానల్ వీడియోలో అయితే చాలా ఉన్నాయి. మీరు కనుక కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చి ట్రేడింగ్ చేస్తూ ఉన్నట్లయితే ముందు బేసిక్స్ దగ్గర నుంచి నేర్చుకోండి. అయితే విపరీతమైన స్ట్రాటజీస్ అయితే నేర్చుకోవద్దు. లిమిటెడ్ స్ట్రాటజీస్ తో అయితే స్టిక్ అవ్వండి. మన ఛానల్లో కొన్ని లిమిటెడ్ గానే స్ట్రాటజీలు చెప్పుకున్నప్పటికీ అవి చాలా యాక్యురేట్ గా వర్క్ అయ్యే స్ట్రాటజీస్ మంచిగా ఉన్నాయి. మీరు ముందుగా వాటిని పేపర్ ట్రేడ్ తో అయితే బ్యాక్ టెస్ట్ చేయండి. దాని తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక 2-3 స్ట్రాటజీస్ మాత్రము ఫాలో అవ్వండి. ఎక్కువ స్ట్రాటజీ
స్ట్రాటజీస్ మీరు ఫాలో అవ్వద్దు. ఖచ్చితంగా ప్రతి స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. మినిమం 1 మంత్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా అర్థం అవుతుంది ఎంత రిస్క్ మేనేజ్మెంట్ తో చేస్తే ట్రేడ్ బాగుంటుంది, అలాగే మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది కూడా మీరు ప్రాపర్ ప్లాన్ తో తర్వాత మాత్రమే లైవ్ ట్రేడ్ చేయండి. మీరు కనుక సరైన రిస్క్ మేనేజ్మెంట్ తో ట్రేడ్ చేస్తా ఉన్నట్లయితే ఒక 2 స్ట్రాటజీలు చాలు మీకు ప్రాఫిటబుల్ ట్రేడర్ గా మిమ్మల్ని మలచడానికి. 100 స్ట్రాటజీస్ మీకు అవసరమే లేదు. 2-3 స్ట్రాటజీస్ తోనే మీ యొక్క స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని ప్రాఫిటబుల్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్ట్రాటజీస్ అయితే ఫాలో అవ్వద్దు. ఫాలో అయిన స్ట్రాటజీని కంప్లీట్ గా బ్యాక్ టెస్ట్ చేయండి. దాని తర్వాత మధ్యలో మీకు ఎప్పుడన్నా స్టాప్ లాస్ హిట్ అయినా లాసెస్ వచ్చినా కంగారు పడొద్దు. సరైన రిస్క్ మేనేజ్మెంట్ తోనే ట్రేడ్ చేయండి. అర్థమైందిగా ఫ్రెండ్స్? తప్పకుండా ఈ రూల్ అయితే పాటించండి. అలాగే మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం సిపిఆర్ ఇండికేటర్ ను వాడి ఈఎంఏ ఇండికేటర్ ద్వారా ఎలా పొజిషన్ తీసుకోవాలో వివరంగా మాట్లాడుకుందాము. ఇక్కడ డే ఓపెనింగ్ ఇది 5 మినిట్స్ క్యాండిల్. ఈ ఓపెనింగ్ లోనే మనకి రిజెక్షన్ అయితే వచ్చింది. ఓపెనింగ్ సిపిఆర్ అబోవ్ లోనే ఓపెన్ అయింది. అయితే ఇక్కడ మీరు గమనించాలి, సిపిఆర్ అబోవ్ లో ఓపెన్ అయినప్పటికీ ఈఎంఏ ఎలా ఉందనేది కూడా చూడాలి. 9 ఈఎంఏ 20 ఈఎంఏ కి దిగువనే ఉంది. అంటే ఇంకా మనకి బుల్ సిగ్నల్ అయితే రాలేదు. అంటే బై అనేది ఇక్కడ మనం చేయకూడదు. పాజిటివ్ లో ఓపెన్ అయినా కానీ మనం ట్రేడ్ లోకి అయితే వెంటనే ఎంట్రీ అవ్వకూడదు. మనకి ఈ ఈఎంఏ కూడా సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పటికే మనకి స్ట్రాంగ్ రెడ్ కింద టర్న్ అయింది. అంటే అప్ సైడ్ నుంచి రిజెక్ట్ అయింది. మరలా డౌన్ సైడ్ కు వెళ్ళినప్పటికీ ఇక్కడ వెంటనే మనము షార్ట్ ఎంట్రీని ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి క్రాస్ ఓవర్ అనేది ఇంపార్టెంట్. క్రాస్ ఓవర్ అయిన తర్వాత నుంచి మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ వస్తుంది. ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలి అంటే షార్ట్ ఎంట్రీ ఈ సిపిఆర్ దిగువకు వెళ్ళిన తర్వాత ఈ ఫస్ట్ 5 మినిట్స్ 5 క్యాండిల్ దిగువ నుంచి మాత్రమే మనకి బ్రేక్ అయిన తర్వాత మనకి షార్ట్ ఎంట్రీ దొరుకుతుంది. అప్పటి వరకు మనం ట్రేడ్ అయితే తీసుకోము. నెక్స్ట్ వచ్చిన 5 మినిట్స్ క్యాండిల్ కొంత రివర్సల్ పుల్ బ్యాక్ అయితే వచ్చింది. దాని తర్వాత వరుసగా పైకి వెళ్ళింది. ఇక్కడ కంప్లీట్ గా మనకి బేరిష్ ట్రెండ్ నడుస్తూ ఉంది. ఈ 5 మినిట్స్ క్యాండిల్ ని కూడా మనము కన్సిడర్ చేయము. ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో డౌన్ సైడ్, ఆ డౌన్ తర్వాత మాత్రమే ఇక్కడ షార్ట్ పొజిషన్ రెడీగా ఉండాలి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పటికీ ఇక్కడ క్రాస్ అవ్వలేదు. ఈ రెడ్ క్యాండిల్ దగ్గర క్రాస్ అయింది. కానీ రెడ్ క్యాండిల్ దగ్గర క్రాస్ అయిందంటే మరలా దీని అబోవ్ లోనే ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రెడ్ క్యాండిల్ ని కన్సిడర్ చేయలేము. ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ క్రాస్ ఓవర్ దగ్గర మరలా ఎంట్రీ తీసుకోవాలంటే దీని అబోవ్ లో తీసుకోవాల్సి ఉంటుంది బై ఎంట్రీ. షార్ట్ ఎంట్రీ గురించి చూస్తా ఉన్నట్లయితే సిపిఆర్ దిగుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత మనకి రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడే మనకి 9 ఈఎంఏ అనేది 20 ఈఎంఏ కిందకి క్రాస్ అయింది. ఇక్కడ మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకున్నట్లయితే దీని దిగువన మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నట్లయితే ప్రీవియస్ క్యాండిల్ ఈ క్రాస్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉందో దీనికి ముందున్న క్యాండిల్ అబోవ్ లో ఎస్ఎల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేస్తాను. ఎంట్రీ అనేది ఇది క్రాస్ చేసింది కాబట్టి మనకి ఇక్కడ సిగ్నల్ వచ్చినట్టుగా చూడొచ్చు. ముందుగానే ప్రీవియస్ క్యాండిల్ లోనే క్రాస్ ఓవర్ స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ కన్ఫర్మ్ చేయగానే ఈ ఏరియాలో ఎక్కడైనా మనము ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ క్యాండిల్ కి అబోవ్ లో ఎస్ఎల్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎస్ఎల్ పెట్టుకున్నట్లయితే మినిమం 1:2 అనేది రివార్డ్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. అందుకంటే ఎక్కువ కూడా మనం ప్లాన్ చేసుకునే విధంగా ఇక్కడ ట్రేడింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సిపిఆర్ జోన్ నుంచి డ్రాప్ అయిందంటే ప్రైస్ ఇంకా ఎక్కువగా డ్రాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా చూడవచ్చు. ఒకవేళ ఇక్కడ బై ఎంట్రీ తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మనకి క్రాస్ చేసిన తర్వాత ఎక్కడైతే 9 ఈఎంఏ 20 ఈఎంఏ ని క్రాస్ చేస్తుందో ఆ క్యాండిల్ తర్వాత వచ్చే క్యాండిల్ ని బ్రేక్ చేయాలి. అప్పుడే మనం ఎంట్రీ తీసుకోవాలి. అంటే ఇక్కడ క్రాస్ ఓవర్ స్టార్ట్ అయింది. ఈ క్రాస్ ఓవర్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకి బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్ సైడ్. ఒకవేళ ఇక్కడ బై ఎంట్రీ రాలేదండి ఖచ్చితంగా ఎంట్రీని అవాయిడ్ చేయాలి. జస్ట్ క్రాస్ ఓవర్ అయిందని మాత్రం ఎంట్రీ తీసుకోవద్దు. ఆ క్రాస్ ఓవర్ వచ్చిన క్యాండిల్ ని మరలా ప్రైస్ బ్రేక్ చేస్తేనే అక్కడ పర్ఫెక్ట్ గా ఎంట్రీ ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సిపిఆర్ అబోవ్ లో గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పటికీ ఇక్కడైతే మనకి ఎంట్రీ అయితే లేదు.
డౌన్ ని మళ్ళా తిరిగి బ్రేక్ చేసిందో పర్ఫెక్ట్ గా సిగ్నల్ తర్వాత వచ్చిన క్యాండిల్ దాన్ని కూడా బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకున్నాము. ఈ ఏరియాలో ఒక్కోసారి జస్ట్ మిస్ అవ్వచ్చు ఇక్కడ నుంచి ఎంట్రీ, కానీ కొంచెం ₹1 ₹2 అటు ఇటుగా మనం ఎంట్రీని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. దీని అబోవ్ లో స్టాప్ లాస్ ఉంచుకొని పర్ఫెక్ట్ గా ట్రేడ్ అయితే ఇలా మనము సిపిఆర్ ని అలాగే మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ని వాడి ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యి బై ఎంట్రీ ముందుగా తీసేసుకున్నా కానీ స్టాప్ లాస్ అనేది ఈ సిపిఆర్ దిగున ఉంటుంది కాబట్టి ఎక్కువగా లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. కాబట్టి ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయినా ఇక్కడ బై సైడ్ ట్రేడ్ తీసుకున్నా కానీ మరలా స్టాప్ లాస్ తో ఎగ్జిట్ అవ్వండి, తిరిగి మరలా డౌన్ ట్రేడ్ అయితే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బై సిగ్నల్ అయితే ఇప్పుడు చూడండి, ఓపెనింగ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయినప్పటికీ అంతకు ముందు 20 EMA దిగునే 9 EMA ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీని వెంటనే ప్లాన్ చేసుకోము, అంటే బై ఎంట్రీ. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ గా క్రాస్ అయిందండి, ఇక్కడ మనము ఎంట్రీని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ అబోవ్ నుంచి మనము ఎంట్రీ ఈ ఏరియాలో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంట్రీ. ఇక స్టాప్ లాస్ వచ్చేసి సిపిఆర్ దిగువ వరకు ఉంటుందండి, కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అయితే తక్కువగా లాస్ ఉన్న ఎంట్రీలు అయితే దొరకవచ్చు, స్టాప్ లాస్ తక్కువ ఉన్న ఎంట్రీలు. ఒక్కోసారి కొంచెం వాల్యూమ్ ఎక్కువ ఉండటం వల్ల క్యాండిల్ పెద్దగా ఉండటం వల్ల కూడా మనకి స్లిప్పేజ్ ఉంటుంది. అప్పుడైనా సరే మనం పర్ఫెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ తోనే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ స్టాప్ లాస్ ఉన్నప్పుడైతే తక్కువ క్వాంటిటీని తీసుకోండి. ఒకవేళ తక్కువ స్టాప్ లాస్ ఉన్న ఎంట్రీ దొరికితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నా తీసుకున్నా పర్లేదు, కానీ ఎక్కువ రేంజ్ స్టాప్ లాస్ ఉంటే మాత్రం క్వాంటిటీ అయితే తగ్గించుకోండి. లేదంటే దీంట్లో ఆఫ్ అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి, ఒకవేళ మళ్ళా రీ ఎంట్రీ దొరికితే తీసుకోండి. అంతేగాని పెద్ద స్టాప్ లాస్ ఉంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీతో ట్రేడ్ అయితే చేయొద్దు. ఇక ఇక్కడ నుంచి ఎంట్రీ దొరికింది, ఈ క్రాస్ ఓవర్ కంటిన్యూ చేయొచ్చు. ఇక ఇలా అప్ సైడ్ కి వెళ్తా ఉన్నట్లయితే మినిమం 1:2 అనేది రిస్క్ రివార్డ్ కింద మనం తీసుకోవచ్చు. అలాగే ఈ ఇండికేటర్ వాడి మరలా ఎప్పుడైతే ఈ 9 EMA 20 EMA ని క్రాస్ చేసి డౌన్ సైడ్ కి వెళ్తుందో అప్పటి వరకు ఈ ట్రేడ్ లోనే కొనసాగించవచ్చు. అంటే ఇక్కడ 1:2 రిస్క్ రివార్డ్ ప్రకారం ట్రేడ్ క్లోజ్ చేసుకోవచ్చు ఇంట్రాడేలో. ఒకవేళ మీరు కనుక పొజిషనల్ ట్రేడ్ కనుక కొనసాగిస్తా ఉన్నట్లయితే మరలా తిరిగి ఈ EMA ఎక్కడ వరకు క్లోజ్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు వరకు కంటిన్యూగా ట్రేడ్ లోనే ఉండొచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా క్రాస్ అవడానికి ప్రయత్నించినప్పటికీ క్రాస్ అవ్వలేదు. ఇలా ఒక సెకండ్ డే కూడా కొనసాగింది ఈ స్టాక్ లో. ఇలా కొనసాగుతా చివరిగా ఇక్కడ క్రాస్ అయింది. ఇక్కడైతే తిరిగి ఎగ్జిట్ అయ్యి మనము పొజిషన్ నుంచి బయటకు రావచ్చు. అయితే ఇంట్రాడే చేసేవాళ్ళు మాత్రము రిస్క్ అండ్ రివార్డ్ ఆ రోజులోనే క్లోజ్ చేసుకోండి. 1:2 లేదా 1:3 మాక్సిమం డే లోనే క్లోజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా ట్రేడ్లు అనేవి సిపిఆర్ ని వాడి మూవింగ్ యావరేజ్ సహాయంతో సరైన ఎంట్రీలను అయితే ప్లాన్ చేసుకోండి. మీరు అంటారు ఇలా ప్రతిరోజు జరగదు కదా, ప్రతిరోజు సిపిఆర్ కి దగ్గర ఈఎంఏ ఓపెన్ అవ్వదు కదా, ప్రతిరోజు సిపిఆర్ దగ్గరే ఈఎంఏ క్రాస్ అవ్వకపోతే పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఆ ట్రేడ్ వదిలేసేయండి. అలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే ట్రేడ్ ఎక్కడ దొరుకుతుందో, ఏ స్టాక్ లో దొరుకుతుందో ఆ స్టాక్ ని ఎంచుకోండి, మీకు మంచిగా రిజల్ట్ ఉంటుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకోవద్దు, ఎలా పడితే అలా ట్రేడ్ తీసుకోవద్దు. ఇక ఈ సిపిఆర్ ఇండికేటర్ వాడి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ తో ఈ రోజు చెప్పుకున్నాం కదా, అలాగే నెక్స్ట్ రాబోయే వీడియోలో ఈ సిపిఆర్ లను వాడే వేరొక ఇండికేటర్ కాంబినేషన్ తో వేరొక ప్రైస్ యాక్షన్ సపోర్ట్ తో మరో విధమైనటువంటి ఖచ్చితమైన ఎంట్రీలు ఎలా తీసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పుకోబోతున్నాము. ఈ సిపిఆర్ ఇండికేటర్స్ మీదే మనము రానున్న రోజుల్లో ఎక్కువగా వీడియోలు చేయబోతున్నాము. ఈ సిపిఆర్ ద్వారా షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో ఎలా ఎంట్రీలు తీసుకోవాలి, ఒకవేళ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తా ఉన్నట్లయితే ఈ సిపిఆర్ ని వాడి సపోర్టివ్ గా వేరే ప్రైస్ యాక్షన్ కూడా వాడి ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలనేది కూడా వివరంగా చెప్పబోతున్నాము. కాబట్టి ఈ సిరీస్ అయితే మీరు మిస్ కావద్దు. అలాగే ఇప్పుడు చెప్పిన వీడియోలో మీకు ఇంకా అర్థం కాని విషయాలు ఏమున్నా కానీ కింద తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే అడగండి. బాగా లెంతీ అవుతుందని కొన్ని టాపిక్స్ అయితే మనం క్లుప్తంగా మాత్రమే చెప్పాము, విపులంగా చెప్పటం వీలు పడలేదు. మీకు గనక ఏ ఏరియాలో డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో గనక కామెంట్ పెట్టినట్లయితే తప్పకుండా వాటి మీదే నేను ఒక సపరేట్ వీడియోని అయితే చేస్తాను. అలాగే రానున్న సిపిఆర్ ఇండికేటర్ సంబంధించిన వీడియోలో కూడా ఈ మీరు అడిగిన డౌట్స్ మీద కూడా డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే మీ యొక్క సందేహాలను అయితే అడగడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఇదండి ఈ రోజు ఈ స్ట్రాటజీ. మరొక మంచి స్ట్రాటజీతో మరలా కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.